Hello guys, welcome to my channel. So as you can see by the title, it's going to be my first ever Diwali vlog. So a little preview for you. సో మా దివాళీ అయితే చాలా హడావుడిగా జరిగింది. సో మార్నింగ్ ఏంటంటే మా మమ్మీ ఏమో నైట్ కోన్ పెట్టుకుంటానంటే మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆ కోన్ పెట్టుకొని పూలు దండ ఇవన్నీ కట్టి ఇవన్నీ చేసేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో నేనైతే బంతిపూ దండలు మొత్తం తీసుకుని దేవుడి గుడిలో డెకరేషన్ చేద్దామని చెప్పాను. మా మమ్మీ ఏమో వెనకాల నుంచి అరుస్తా కూర్చుంది, టైం ఎక్కడుంది ఎప్పుడైద్దని. ఎలాగైతేనే మా మమ్మీనైతే కామ్ చేసి నేను ఈ ఫ్లవర్స్ అన్నీ ఒక నైస్ గార్లెండ్ లాగా గుచ్చేసి రెడీ చేసుకున్నాను. దివాళీ అంటే మెయిన్ ఇంపార్టెంట్ దీపాలు కదా. సో మా మమ్మీ ఇవన్నీ మార్నింగ్ సోప్ చేసేసి ఈవినింగ్ కల్లా డ్రై చేసేసి అక్కడ పెట్టింది. సో పసుపు మొత్తం రాయమని నన్ను ఇటు పంపించింది అనమాట. చిన్నప్పటి నుంచి నాకు దీపాలకు పసుపు రాయడం అంటే చాలా ఇష్టం. సో దివాళీ సెలబ్రేట్ చేసుకోవడానికి 2 మేజర్ ఈవెంట్స్ ఏంటంటే, మెయిన్ మనం రామాయణం చదివితే వినే ఉంటాము. సో రాముడు రావణుడిని వధించాక అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్యలో ఉన్న ప్రజలందరూ రాముడిని బాగా ఆహ్వానించాలని చెప్పి దీపాలు వెలిగించి రాముడిని ఆహ్వానిస్తారనమాట. మళ్ళీ నెక్స్ట్ రీజన్ వచ్చి శ్రీకృష్ణుడు నరకాసుడు అనే రాక్షసుడిని సత్యభామతో కలిసి వధించిన రోజు కూడా ఇదే కాబట్టి ఈరోజు దీపావళిగా జరుపుకుంటాము. మెయిన్ దీపావళి అంటే క్రాకర్స్, కానీ మా ఇంట్లో మాత్రం దీపావళి అంటే మెయిన్ పూజలు ఇవి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మేము ఎవరు ఎక్కువ క్రాకర్స్కి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాం.
ఇలాగ వ్లాగింగ్ వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఏం చెప్పాలో అర్థం కాక కొంచెం వీడియో గజిబిజిగా ఉండొచ్చు. కానీ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్.